హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా తనువు మనసు నీదే పార్ట్ 4. ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. అలా మహిమ రోడ్డు మీద పడిపోయింది కళ్ళు తిరిగి. అలా వదిలేసేసరికి అక్కడ జనం అంతా గుంపుగూడి చూస్తున్నారు. ఒకరు వచ్చి మొహం మీద వాటర్ చల్లలేదు. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న తన రూమ్మేట్ వెంటనే తనని హగ్ చేసుకుంది. తన్ని పట్టుకుని లేపి పక్కనే బెంచ్ ఉంటే అక్కడ కూర్చోబెట్టింది. క్యాబ్ బుక్ చేస్తే 10 నిమిషాల్లో ఇంటికి వచ్చేశారు. మహిమని తీసుకుని హాస్టల్కి వెళ్ళింది. మహిమ ఫ్రెష్ అయ్యి రా అని చెప్తుంది. మహిమ ఫ్రెష్ అయ్యి వస్తుంది. తన రూమ్మేట్కి జరిగింది మొత్తం చెప్తుంది. అదంతా విని సరే జరిగింది ఎలాగో జరిగిపోయింది. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నేను రేపు ఒకసారి తనతో మాట్లాడతాను అని అంటుంది. రేపు ఒక్కరోజే కాదు, డైలీ ఒక 10 డేస్ వరకు తనని అడుగు చూడు. థ్యాంక్స్ అంటూ హగ్ చేసుకుంటుంది. ఇంకా కట్ చేస్తే దివి ఈవినింగ్ వరకు కూడా అలానే డల్గా ఉంటుంది. కిరణ్ కోపంలో అలా మాట్లాడి ఉంటాడు. రేపు ఒకసారి మాట్లాడి చూస్తాను అని అనుకుంటుంది. నెక్స్ట్ డే కిరణ్తో మాట్లాడాలని చాలా ట్రై చేస్తుంది, కానీ అతను అస్సలు పట్టించుకోడు దివిని. దివికి చాలా కోపం వస్తుంది. అలానే ట్రై చేస్తూ ఉంటుంది. అయినా అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు కోపం వచ్చి, ఏంటి నీ వెనక తిరుగుతున్నాను కదా అని ఓవర్ చేస్తున్నావు? ఓవర్ కాదు, నమ్మకం లేదని. నమ్మకం ఏంటి, పథకాలా? ఇదొక డైలాగ్ దొరికింది. అది లేకుండానే నీ బైక్ ఎక్కానా? నువ్వు రమ్మన్న చోటికి వచ్చానా? ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టే ఉన్నాను కదా. ఒక్కసారి నేను చెప్పినట్టు చేద్దామంటే నువ్వు ఒప్పుకోలేదు. పో, నువ్వు నాకేమీ అవసరం లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీకు నా విలువ తెలియకపోవచ్చు. ఫ్యూచర్లో మాత్రం కన్ఫామ్గా తెలుస్తుంది. గుర్తుపెట్టుకో. ఆ రోజు నాకు నీ మీద జాలి తప్ప ప్రేమ ఉండదు. గుర్తించుకో అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది దివి. కిరణ్ అవేమీ పట్టించుకోకుండా వాళ్ళ క్లాస్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే దినేష్కి సారీ చెప్తుంది. ఆ రోజు అలా మాట్లాడినందుకు. నువ్వు లేకుండా నేను ఉండలేను. రోజు అందరూ అలా అనడం, నువ్వు లేటుగా వచ్చేసరికి నాకు కోపం వచ్చేసింది. ఆ ఈడియట్స్ నన్ను ఏడిపిస్తుంటే కోపంలో అలా అనేసాను అంటూ బతిమలాడుతుంది మహిమ దినేష్ని. దినేష్ నాకు కాదు చెప్పేది అన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు. నెల రోజులు అలా తన వెనక్కి తిరుగుతూనే ఉంది. ఇక ఈరోజు ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి అనుకుని, దినేష్ ఈవినింగ్ నువ్వు కనుక నన్ను కాఫీ షాప్కి వచ్చి కలవకపోతే నేనేం చేస్తానో కూడా తెలీదు. గుర్తుపెట్టుకో అని కోపంగా వెళ్ళిపోయింది. అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి దేనికబ్బా అనుకుంటూ ఈవినింగ్ కాఫీ షాప్లో వెయిటింగ్ చేస్తూ ఉంటాడు మహిమ కోసం. సారీ ఆ రోజు అలా అన్నందుకు. ఈ విషయం వదిలేసి మనం ముందులా ఉందాం అని అంటుంది. ఏంటి ఉండేది, నీ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. డైలీ గొడవే, లేటుగా వస్తే ఇక నేను విసిగిపోయాను. నువ్వు ఎప్పుడైతే విడిపోదాం అన్నావో అప్పటి నుంచే నాకు ప్రశాంతంగా ఉంది. ప్లీజ్ దినేష్ అలా మాట్లాడుకొని అంటుంది ఏడుస్తూ. ఏడ్చి సాధిద్దాం అనుకుంటున్నావా? కళ్ళు తుడుచుకుని లేదు, నేనేం అలా అనుకోవటం లేదు దినేష్ అని అంటుంది. అయితే ఇంక నేను వెళ్తానిక అని అంటాడు. అదేంటి, సమాధానం చెప్పు అని అంటుంది దినేష్ని. చెప్పానుగా, నేను బ్రతిమాలలేను. ఇంకంతే, ఇంక నీకు నాకు బ్రేకప్ అని అంటాడు. ఇంకా కోపం వచ్చేసింది తనకి. అవునా, భరించలేవా? ఈ మాట నేను చాలాసార్లు అన్నానుగా వదిలేయమని, నేను వెయిటింగ్ చేయలేను అని. అంటే అప్పుడు కుక్కలా నా వెంట పడ్డావు కదా. మరి ఇప్పుడు బ్రతిమలాడిన వాడివి. అప్పుడు నా తనువును కూడా నీకు అర్పించాను కాబట్టే కదా ఇప్పుడు నన్ను భరించలేను అని అంటున్నావు. నాకంతా అర్థమవుతుంది దినేష్. మరి అంతకుముందు ఏం ఏడ్చావు మరి అని అంటుంది కోపంగా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ కాదు, నిజం. అంటే నన్ను వాడుకోవటం కోసం అదంతా నేను ప్రేమ అని అనుకున్నాను. నన్ను నీకు అర్పిస్తే నువ్వు ఇన్ని మాటలు అంటావా? ఇప్పుడు బాగా బుద్ధి చెప్పావు. ఐ డోంట్ కేర్ అని అంటాడు రెక్లెస్గా. నువ్వు ఈడియట్వి, నువ్వెందుకు కేర్ చేస్తావంటూ రింగ్ తీసి వాడు మొహాన కొట్టి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. దినేష్ ఆ రింగ్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత, హలో ఆంటీ, దివి రెడీ అయ్యిందా? అవుతుంది బాబు, ఒక్క నిమిషం పిలుస్తాను. ఆంటీ తప్పుగా అనుకోకండి, ఈరోజు పెళ్లి చూపుల్లో సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. అందుకే నేను కొంచెం సేపు తనతో మాట్లాడాలి అని అనుకున్నాను. తన డిసిషన్ ఏంటో తెలుసుకుందామని.
అయ్యో పర్లేదు బాబు, ఇద్దరికి ఇష్టమైతేనే చేస్తాం. ఇందులో ఏముంది, మీ ఇద్దరికి నచ్చితేనే, లేకపోతే పర్లేదు. థ్యాంక్స్ ఆంటీ. నేను దివిని తీసుకుని వస్తానని దివి రూమ్కి వెళ్ళి దివిని రెడీ చేసి తీసుకొచ్చింది. నార్మల్ చుడీదార్లో ఉంది. సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది అని అనుకుంటాడు మనసులో. దివి వచ్చి చైతన్య గారు వెళ్దామా అని అంటుంది. పదని అంటూ తన్ని బైక్ మీద ఎక్కించుకుని కాఫీ షాప్ ముందు ఆపుతాడు చైతన్య. చైతన్య పెళ్లి చూపులకు వచ్చిన పెళ్ళికొడుకు దివిని పెళ్లి చూపుల్లోనే చూసి ఇష్టపడ్డాడు. అలా ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చుని టీ ఆర్డర్ చేస్తారు. ఇంకా కట్ చేస్తే మహిమ రెడీ అవ్వడం చూసి ఎక్కడికైనా తన రూమ్మేట్ అడుగుతుంది. నాన్న 6 నెలల నుండి పెళ్లి చేసుకో అని ఒకటే గోల. ఈరోజు తన్ని మీట్ అవ్వాలి అని అన్నాడు. ఆ అబ్బాయికి కలిసి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాను అని అంటుంది. అప్పుడు వాళ్ళ రూమ్మేట్ ఇలా రా మహిమ అంటూ కూర్చోబెట్టుకుంటుంది పక్కన. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇలానే లైఫ్ లాంగ్ ఉంటే ఎలా? అతను మంచివాడు అనిపిస్తే ఓకే చెప్పు, మూవ్ ఆన్ అవ్వు లైఫ్లో అని అంటుంది. మరి దినేష్తో అని ఏదో చెప్పబోయి ఆగిపోతుంది మహిమ. నిజం చెప్పేసేయ్, నిన్నుగా నచ్చి ఇష్టపడి చేసుకుంటే చేసుకుంటాడని చెప్తుంది. సరే అంటుంది మహిమ. ఆ అమ్మాయి వెళ్ళి ఒక హోటల్లో అబ్బాయిని కలిసి మాట్లాడుతుంది. అలా కొద్ది రోజుల్లో ఇద్దరూ కలుసుకుని ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. తన గురించి మొత్తం చెప్తుంది రాజేష్కి. నిజమైన ప్రేమ అంటే శరీరాన్ని ఎప్పుడూ కోరుకోదు, మనసుని మాత్రమే కోరుకుంటుంది మహిమ అని. ప్రేమించినవాడు మోసం చేసిన రాజేష్ అనే ఒక వ్యక్తిని పరిచయం అవడం వలన తన జీవితమే మారిపోయింది. పెద్దల ఆశీస్సులతో పెళ్లి చేసుకుని మహిమ అండ్ రాజేష్ మంచి జీవితాన్ని గడుపుతున్నారు. కట్ చేస్తే దివి చైతన్య కూడా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. చైతన్య కూడా దివిని అర్థం చేసుకుని దివిని పెళ్లి చేసుకున్నాడు. అలా వాళ్ళిద్దరి జీవితం ఆనందమయం అవుతుంది. మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఒకటే, టీనేజ్లో ప్రేమ, ఆకర్షణ అనేది మీరు తెలుసుకోండి. మిమ్మల్ని మీరు అర్పించుకోవద్దు. నిజమైన ప్రేమ ఎప్పుడు మనసును కోరుకుంటుంది కానీ తనువును మాత్రం కాదు. టైంపాస్కి పుట్టే ప్రేమ అది నీ నుండి ఏదో ఒకటి కోరుకుంటుంది. అది మీరు గమనించుకోండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.